కలిపురుషుడు ధర్మదేవతను తన్నుట. వృషభధేను రూపాలతో ధర్మదేవుడు భూదేవి ఇద్దరూ సంభాషించుకుంటూ ఉన్న సమయంలో పరీక్షన్ మహారాజు అతడికి వచ్చాడు. అప్పుడు కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజముంగాల క్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు శూద్రుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలన్ కూలగతన్నెన్ పంచితిలగా నిర్ఘాత పాదాహతిన్. కదలి వచ్చిన కైలాస పర్వతంలాగా తెల్లగా గంభీరంగా నున్నగా అంతెత్తున ఉన్న ఆ మహావృషభాన్ని క్రోధోన్మత్తుడు కఠోరచిత్తుడు దండహస్తుడు రాజవేషధారి బలమైన పిక్కలు కలవాడు అయిన ఒకానొక శూద్రుడు కటిక రాక్షసునిలా గబగబా వచ్చి కనికరం లేకుండా కాలితో తన్నాడు. పిడుగుపాటు వంటి ఆ తన్నుకు పాపం ఆ వృషభం నేల మీద కూలబడి మూత్ర విసర్జనం చేసింది. వాడు అంతటితో ఆగకుండా ఆలోలాంగక అశ్రుతోయకణజాలాక్షిన్ మహాంభారవన్ బాలారూఢ తృణావళీ కబళలోభవ్యాప్త జిహ్వాగ్రన్ ఆందోళ స్వాంతన్ అజీవవత్సన్ ఉదయదుఃఖాన్వితన్ ఘర్మకీలాలాపూర్ణ శరీరన్ ఆమదవున్ ఉల్లంఘించి తన్నెన్ వడిన్. భయం చేత కదులుతున్న కన్నులలో అశ్రువులు కారుస్తున్న దానిని, అంబాని అరుస్తున్న దానిని, లేతపచ్చిక పరకలను మేయాలనే లోభంచేత జిహ్వను చాచుతూ ఆందోళనలో మనస్సు ఉన్నదానిని, తన చెంత లేగదూడ లేకుండా ఉన్నదానిని, దుఃఖంతో కూడుకొని ఉన్నదానిని, చెమటతో నిండిన శరీరం గలదానిని, పరమ పవిత్రమైన గోవును బలంగా తన్నాడు. ఈ విధంగా తన కంటి ముందే ఆ ధేను వృషభాలను రెండింటినీ వెంటబడి తన్నుతున్న జగత్కంటకుడైన ఆ శూద్రుణ్ణి పరికించి కాంచన రథారూఢుడై ఉన్న ఆ పరీక్షన్ నరేంద్రుడు విల్లు ఎక్కుపెట్టి మేఘ గంభీర భాషణతో ఈ విధంగా అన్నాడు. ఎవడవురా నీవు? నిన్ను కొమ్ములతో చిమ్మలేదే, నీ మీదకి రాలేదే, ఏ పాపమూ ఎరుగని ఈ గోవులను అన్యాయంగా తన్నావెందుకురా? నా భుజదండం సంరక్షించే ఈ మహీమండలంలో ఏ వేళ ఎవరూ ఎటువంటి నేరాలు చేయకూడదని తెలియదా? దుర్బుద్ధితో రాజవేషాన్ని ధరించి రాజసం మొలకబోస్తున్న ధూర్తుడా, నిన్ను కఠినంగా శిక్షిస్తాను. గాంధీవధారి అయిన అర్జునుడు, చక్రధారి శ్రీకృష్ణుడు ఈ భూమండలాన్ని విడిచి వెళ్లారనే ధీమాతో మదోన్మత్తుడివై దండింపదగని సాధువులను దండిస్తున్న నీకు ప్రచండమైన రాజదండన తప్పదు అని పలికి పరీక్షన్ మహారాజు వృషభరాజాన్ని చూసి ఈ విధంగా అన్నాడు. ఓ వృషభరూపంలో ఉన్న ధర్మదేవా, కురువంశీయులైన నరేంద్రుల బాహుదండాలనే కోట గోడల నడుమ సురక్షితమై ఉన్న ఈ ధరాచక్రంలోని జనులు నీ కన్నుల వెంట స్రవించే బాష్పధారలు తప్ప అధర్మబాధితులైన ఏ ఇతర జీవుల కన్నీటి ధారలు ఇంతవరకు చూచి ఎరుగరు. ఇదిగో చూడు, నా అవక్ర పరాక్రమంతో ఈ దురాత్ముణ్ణి చీల్చి చెండాడుతాను. నిన్ను ఇప్పుడే ఈ భూమి మీద 4 పాదాలతో నడిపించుతాను అని పలికి పరీక్షిత్తు గోరూపధారిణి అయిన భూదేవితో ఈ విధంగా అన్నాడు. అమ్మా, అనంత వైభవోపేతుడైన శ్రీకృష్ణస్వామి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడనే ఆవేదనతో కృశించి కన్నీరు మున్నీరుగా ఏడవకు, మనస్సులో దిగులు పెట్టుకోబోకు, భయకంపితవు కాబోకు. కళ్యాణదాయినివైన నిన్ను తన్నిన ఈ దుర్మార్గుణ్ణి ఇప్పుడే నా బాణాలతో నేరకూలుస్తాను చూడు తల్లి. నిరపరాధులైన సాధుజనులను బాధించి వేధించే దుర్మార్గులను రాజైనవాడు అవశ్యం శిక్షించాలి. అలా శిక్షించకుండా ఉపేక్షించిన రాజాధముని జీవితము, ఆయుష్షు, ఐశ్వర్యము సర్వం వ్యర్థం. ఈ మాట ముమ్మాటికి యథార్థం తల్లి. సాధ్వీమణివైన పృథ్వీ, దుష్టులను శిక్షించడం కోసం, శిక్షులను రక్షించడం కోసమే భగవంతుడైన బ్రహ్మదేవుడు రాజులను సృష్టించాడని శాస్త్రవేత్తలు చెబుతారు. కనుక ఇప్పుడు రాజునైన నాకు ఆర్తరక్షణమన్నది పరమధర్మం. ఈ విధంగా పలికిన పరీక్షన్ నరేంద్రునితో వృషభ రూపంలో ఉన్న ధర్మదేవుడు ఈ విధంగా అన్నాడు. నరనాథ శిరోమణి, దుర్జనులను నిగ్రహించి సజ్జనులను అనుగ్రహించే పురువంశంలో పుట్టిన ధర్మమూర్తులు కనుకనే భగవంతుడైన శ్రీకృష్ణుడు మీ వారి భక్తి శ్రద్ధలకు మెచ్చి మనసిచ్చి దూతయ్యై రాయబారాలు నడిపాడు.